విష్ణువు మనందరికీ తెలిసిన రూపం కదా, విశ్వాన్ని కాపాడేవాడు. కాని ఆయన పుట్టుక వెనుక ఉన్న అసలు కథ మనం విన్నదానికి చూసినదానికి చాలా భిన్నంగా ఉంటుందంటే అది ఊహకందని ఒక పెద్ద రహస్యం. రండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ చిత్రం మనకు అంతటా కనిపిస్తుంది, కాని విష్ణువు అసలు పుట్టనే లేదంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న దైవం గురించిన మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. ఇది మనల్ని ఒక అద్భుతమైన విశ్వరహస్యం లోపలికి తీసుకువెళ్తుంది. సరే, మరి ఈ గందరగోళమంతా ఎక్కడ మొదలవుతోంది? చాలా సింపుల్. మనం దైవాన్ని కూడా మనుషుల్లాగే ఊహించుకుంటాం, పుట్టడం పెరగడం. కాని విశ్వ నియమాలు అస్సలలా ఉండవు. దైవానికి జననం మరణం అనేవి వర్తించవు. వారి ఉనికి మన ఆలోచనకు అందనంత పెద్దది. ఇప్పుడు చూడండి, మనిషి పుట్టుక ఒక గీత లాంటిది. ఒకచోట మొదలవుతుంది, ఇంకో చోట ముగుస్తుంది. కాని విష్ణువు ఉనికి అలా కాదు. అదొక ప్రారంభం కాదు, అదొక ఎప్పటికీ ఉండే స్థితి. ఆయన పుట్టలేదు, పరబ్రహ్మం అనే ఒక అనంతమైన చైతన్యం నుంచి వ్యక్తమయ్యారు. అంటే సముద్రం నుంచి అల వచ్చినట్టు. అలా సముద్రం నుంచి వస్తుంది, కాని అది సముద్రం కంటే వేరు కాదు కదా. అచ్చం అలాగే పురాణాలేం చెప్తాయంటే విష్ణువు అనేవాడు ఒక వ్యక్తి కాదు, అది ప్రతి అణువులోనూ నిండి ఉన్న ఒక ఆదిమ శక్తి. మరి అలాంటి శక్తికి పుట్టుక ఎలా ఉంటుంది? అసాధ్యం కదా. అందుకే ఆయనను ఆదిపురుషుడు అంటారు. అంటే అన్నింటికన్నా ముందున్నవాడు, అన్నింటికీ మూలమైనవాడు. ఓకే, విష్ణువు పుట్టలేదని అనుకుందాం. కాని సృష్టి చేసింది బ్రహ్మ కదా, మరి ఆయన కదా ఫస్ట్. ఇది చాలా మంది నమ్మే విషయం, కాని అసలు కథ వేరే ఉంది. ఆ విశ్వక్రమం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం విశ్వసముద్రంపై విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన నాభి నుంచి ఒక కమలం పుడుతుంది. ఆ కమలం నుంచే బ్రహ్మ ఉద్భవిస్తాడు. అంటే ఆలోచించండి, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలం విష్ణువు అన్నమాట. సృష్టికర్తే సృష్టింపబడ్డాడు. ఒక్క నిమిషం, బ్రహ్మకే మూలం విష్ణువు అయితే మరి విష్ణువుకు మూలం ఎవరు? లేదా ఏమిటి? చూసారా, కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు మనం మరింత లోతైన రహస్యం వైపు వెళ్తున్నాం. ఆ మూలమేంటో తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం అసలైన మూలాన్ని చేరుకోబోతున్నాం. విష్ణువు రూపానికి కూడా అప్పరమున్న ఆ చివరి సత్యం, అన్నింటికీ ఆధారభూతమైన ఆ వాస్తవికత గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మూలం ఒక వ్యక్తి కాదు, ఒక దేవుడు కాదు, ఇదొక స్థితి. దీనినే సదాశివు లేదా పరబ్రహ్మం అంటారు. అంటే ఏమీ లేని శూన్యం కాదు, అన్నీ సాధ్యమయ్యే సంపూర్ణత. దీనికి రూపం లేదు, పేరు లేదు, కేవలం స్వచ్ఛమైన ఉనికి అంతే. ఇదే అన్నింటికి ఫైనల్ సోర్స్. ఈ ఆలోచన ఎంత గంభీరమైనదో చూడండి. కాలానికి ముందు, అంతరిక్షానికి ముందు, సృష్టి, దేవుళ్ళు వీటన్నిటికన్నా ముందున్న ఒకే ఒక్క ఉనికి, ఆ నిశ్శబ్దమైన అనంతమైన ఉనికిలో కలిగిన మొదటి ఆలోచనే, మొదటి సంకల్పమే నారాయణుడు, అంటే మన విష్ణువు. సరే, ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన చాలా లోతైన పాయింట్కి వచ్చాం. ఒకవైపు నిశ్శబ్దంగా ఉన్న మూలం, మరోవైపు చైతన్యవంతంగా పనిచేస్తున్న శక్తి. ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? ఇది కొంచెం కష్టమైన అద్వైత సిద్ధాంతం, కాని సింపుల్గా చెప్తాను. ఒకటి నిశ్శబ్దంగా స్థిరంగా ఉన్న ఆకాశం లాంటిది, అదే సదాశివ. మరొకటి ఆ ఆకాశంలో కదిలే జీవం, గాలి, మేఘం లాంటిది, అదే నారాయణుడు లేదా విష్ణువు. ఒకటి కేవలం అవకాశం, మరొకటి దాని యొక్క ఆచరణ. ఈ తేడాను ఈ మాటలు అద్భుతంగా వివరిస్తాయి. సదాశివుడి అనుభవం ఏంటంటే నువ్వే అది, అంటే అంతా ఒకటే. నారాయణుడి అనుభవం ఏంటంటే నేను నీలో ఉన్నాను, అంటే ఆ అన్నింటిలోనూ నేను ఉన్నాను. అర్థమైందా? ఒకరు సైలెంట్గా చూసే సాక్షి, ఇంకొకరు ఆ సృష్టి అనే నాటకంలో పాల్గొనే నటుడు. కాని నాటకం మాత్రం ఒక్కటే. రైట్, ఇప్పటిదాకా తత్వం మాట్లాడుకున్నాం. ఇప్పుడు విష్ణువు యొక్క విశ్వ పనితీరు చూద్దాం. ఇదొక కాస్మిక్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఒక అనంతమైన జూమ్అవుట్ అని ఊహించుకోండి. మొదటిది మహావిష్ణు. ఇది అత్యంత పెద్ద రూపం. ఆయన ఊపిరి పీల్చుకుంటే చాలు లెక్కలేనన్ని విశ్వాలు పుడతాయి. ఆయన ఊపిరి వదిలితే అవన్నీ లయమవుతాయి. ఆయన శరీరంలోని ప్రతి రోమకూపం నుంచి ఒక్కో విశ్వం పుడుతుందట. ఊహించగలరా ఆ స్కేల్ని? అది ఫస్ట్ లెవెల్. ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. ఆ లెక్కలేనని విశ్వాలలో
ప్రతి ఒక్క విశ్వంలోకి ప్రవేశించే రూపమే గర్భోదక శాయి విష్ణువు. అంటే ప్రతి యూనివర్స్ కి ఈయనే ఆపరేటింగ్ సిస్టమ్. అక్కడ సృష్టిని పర్యవేక్షించేది ఈ రూపమే. ఇక చివరిది మూడో రూపం, క్షీరోదక శాయి విష్ణువు. ఇది అత్యంత సూక్ష్మమైనది. ఈ రూపం ప్రతి విశ్వంలోని ప్రతి ప్రాణిలో, ప్రతి అణువులో పరమాత్మగా ఉంటుంది. అంటే ఆ విశ్వశక్తి మన గుండెలో, మనలో కూడా ఉందన్నమాట. ఇదే ఆ కాస్మిక్ కనెక్షన్. చూసారా ఎంత దూరం ప్రయాణించామో? ఇప్పుడు ఆ ప్రయాణాన్ని మన లోపలికి, మనలోకి తీసుకువద్దాం. ఎందుకంటే ఈ మొత్తం కథకు అసలైన అర్థం దొరికేది ఇక్కడే. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది కేవలం పాత కథల్లోని విషయం కాదు. అది ఇప్పటికీ ఈ క్షణంలో కూడా వ్యక్తమవుతూనే ఉంది. ఎక్కడో తెలుసా? ధ్యానం చేసేవారి ఏకాగ్రతలో, తల్లిదండ్రుల ప్రేమలో, ఒక సాధువు చేసే ప్రార్థనలో. ఎక్కడ ప్రేమ, కరుణ, మంచితనముంటే అక్కడ శక్తి ఉంటుంది. అదెక్కడో ఆకాశంలో లేదు, మన మధ్య, మనలోనే ఉంది. సో ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిశ్శబ్ద సాక్షి అయిన సదాశివుడు, విశ్వనటుడైన నారాయణుడు ఇద్దరు వేర్వేరు దేవుళ్ళు కాదు, ఒకే దైవిక స్వరూపం యొక్క రెండు ముఖాలు. ఒకటి స్థిరంగా ఉంటుంది, మరొకటి కదులుతూ ఉంటుంది. కాని రెండూ ఒకటే, రెండింటి మూలం ఒకటే. అయితే చివరిగా ఒక ప్రశ్న. ఈ విశ్వం మొత్తం ఒకే నాణ్యానికి రెండు వైపుల లాంటిదైతే, ఒకవైపు నిశ్శబ్ద చైతన్యం, మరోవైపు చలన శక్తి. మరి ఈ క్షణంలో మనం ఏ వైపుని అనుభూతి చెందుతున్నాం? ఆలోచించండి.